హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం స్టూడెంట్స్కి, బిజినెస్ మ్యాన్స్కి, ఎంప్లాయీస్కి, గృహిణులకి అందరికీ ఇంపార్టెంట్ అనే టాపిక్. అదే నాలెడ్జ్. ఈ ప్రపంచ మానవ జాతిని నడిపిస్తుంది నాలెడ్జ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనిషికి పేపర్ అంటే తెలియదు. పేపర్ కనిపెట్టాడు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు, ఆ తర్వాత పుస్తకాలు, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అయింది. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం మరొక వ్యక్తికి పేపర్ ద్వారా, పుస్తకాల ద్వారా బదిలీ అవ్వటం స్టార్ట్ అయింది. అదే మనం ఇప్పుడు చదువుతున్న ఎడ్యుకేషన్. అసలు నాలెడ్జ్ డెఫినేషన్ కనుక చూస్తే, ఒక మనిషి ఎడ్యుకేషన్ ద్వారా కానీ, ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్, డేటా, స్కిల్స్ కనుగొనటమే ఈ నాలెడ్జ్ యొక్క డెఫినేషన్. అయితే నాలెడ్జ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూసుకుంటే కనుక, మనం అందరం ఊహించామా, ఒక వ్యాక్సినేషన్ అంటే ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ ఒక వ్యాధి రాకుండా ఉంటుందనేది మనం ఊహించున్నాం. కానీ వ్యాక్సినేషన్ అనేది కనిపెట్టి ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించారు. అంటే స్మాల్ పాక్స్ కానీ, పోలియో వ్యాధి కానీ అరికట్టడానికి వ్యాక్సినేషన్ని కనిపెట్టారు. ఇది ప్రపంచ మానవాళికి ఒక గొప్ప అద్భుత ఆవిష్కరణగా చెప్పచ్చు. అలాగే మనం చూస్తున్న ఎలక్ట్రిసిటీ, లేకపోతే టీవీ, లేకపోతే కంప్యూటర్, లేకపోతే శాటిలైట్స్, ఇటువంటి టెక్నాలజీ కూడా ఈ నాలెడ్జ్ కలిగినటువంటి జీనియస్ల ద్వారా మనకి వచ్చింది. అంతెందుకు, ఈ జీనియస్లు ప్రపంచాన్ని నడిపిస్తున్నారని చెప్పచ్చు. ఇక బెనిఫిట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెసిషన్ మేకింగ్ బాగా చేయగలరు. అంటే వాళ్ళు ఏ నిర్ణయమైనా ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకోగలరు. కొంతమందికి పార్షియల్ నాలెడ్జ్ ఉండటం వల్ల మిడిమిడి జ్ఞానంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల లైఫ్లో చాలా నష్టపోతారు. ఇటువంటి ప్రాబ్లము నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళకి ఉండదని చెప్పడం అతిశయక్తి కాదు. అంతేకాకుండా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఒబామా మొన్న ఈ మధ్యన భారతదేశ పార్లమెంట్కి వచ్చినప్పుడు ఒక మంచి మాట అన్నాడు. అదేంటంటే, ద కరెన్సీ ఆఫ్ ద 21st century ఈజ్ నాలెడ్జ్. అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఒక వ్యక్తిని నడిపించేది కరెన్సీ కాదు, డబ్బు కట్టలు కాదు, అతని నాలెడ్జ్. అంటే ఒక వ్యక్తి, ఎంతో మూలనున్నటువంటి వ్యక్తి కూడా నాలెడ్జ్ కనుక ఉంటే అతను గొప్ప వ్యక్తిగా మారగలడు. అంటే ఒక స్లమ్ డాగ్గా ఉన్నటువంటి వ్యక్తి మిలియనర్గా మారగలడు ఈ జ్ఞానం ఉంటే. ఒక మంచి ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. బినీతా జీని అనేటటువంటి వ్యక్తి అస్సాంకి చెందినటువంటి వ్యక్తి. ఈమె భర్త అస్సాం పక్క రాష్ట్రం మేఘాలయకి జాబ్ నిమిత్తమై క్యాంప్కి వెళ్ళాడు అనమాట. ఆ సందర్భంలో ఈవిడికి ఏమీ తెలియదు. ఈవిడ కేవలం వంటింట్లో గృహిణిగా మాత్రమే ఉంది. 2 పిల్లలు ఉన్నారు. అయితే తీవ్రవాదులు కిడ్నాప్ చేయడం వల్ల అతను తిరిగి రాలేదు. ఆమె మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 months, 1 year, 1.5 years కూడా వెయిట్ చేసింది. కానీ వెళ్ళిపోయిన భర్త తిరిగి రాలేదు. పిల్లల బాధ్యత తన మీద పడిందని తన కన్నతండ్రి ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఎలా పోషించాలో ఆలోచిస్తూ ఉంది. ఈ లోపల ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది, సోషల్ అండ్ ఇంగ్లీష్. అయితే తను ఎప్పుడైతే డిస్కంటిన్యూ చేసినటువంటి డిగ్రీ ఉందో దాన్ని మళ్ళీ చదవటం ప్రారంభించింది. డిగ్రీ క్లియర్ చేసింది. డిగ్రీ క్లియర్ చేసిన తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద విపరీతమైనటువంటి బుక్స్ చదవటం ప్రారంభించింది. తనకు తెలియదు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది, తనకు తెలియదు. కానీ చదవటం ప్రారంభించింది. అలా న్యూస్ పేపర్స్ చదవటం, వార్తలు చూడటం, ఆర్టికల్స్ చూడటం, ఇట్లాంటివి చేయటం ప్రారంభించింది. ఒకరోజు కౌన్ బనేగా కరోడ్పతి షో చూసింది. దానికి అప్లై చేసింది. కౌన్ బనేగా కరోడ్పతికి తను సెలెక్ట్ అయింది. ఒక 14 questions కంటిన్యూస్గా తను ఒకదాని తర్వాత ఒకటి అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళి 1 crore రూపీ గెలిచినటువంటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించింది. కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ అన్న మాట ఏంటంటే, నీ లైఫ్ చూస్తే నాకే ఇన్స్పిరేషన్ కలుగుతుందమ్మా అనేటటువంటి మాట అన్నాడు. దీని అంతటికి కారణం ఏంటి అంటే, బినీతా జీన్ ఒక సాధారణ వంటింటి గృహిణి మాత్రమే. తను దేనికి ఉపయోగపడుతుందో తెలియకుండా నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ వల్ల తను ఒక కరోడ్పతిగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక ఊళ్ళో ఒక పడవల వ్యాపారి ఉన్నాడు. ఆ పడవల వ్యాపారి చాలా సరుకుని రకరకాల పడవల ద్వారా పంపిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక పడవ ఆగిపోయింది. ఆ పడవలో లక్షల రూపాయల సరుకు ఉండిపోయింది. ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. బోట్ రిపేరర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకరిని పిలిపించాడు. ఒకళ్ళు వచ్చారు, చూశారు. ఆ బోట్ మెకానిజం అర్థం కావట్లేదని వెళ్ళిపోయారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక అతను గుర్తొచ్చాడు.
అతను ఎవరంటే చిన్నప్పుడు ఇతనికి పడవలు నేర్పినటువంటి ఒక చిన్న మెకానిక్ అనమాట. అతన్ని పిలిపించాడు. అతను వృద్ధుడు అనమాట. అతను ఒక సుత్తి తీసుకొని అక్కడికి వచ్చాడు. ఆ పడవ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలియదు, ఒక 5 నిమిషాల్లో సుత్తితోటి కొట్టాడు. ఆటోమేటిక్గా పడవ స్టార్ట్ అయిపోయింది. అరే భలే స్టార్ట్ చేసేవే పడవని అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. సరే వారం తర్వాత అతను బిల్లు పంపించాడు. బిల్లు చూసి కూడా ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే $10,000 బిల్లు పంపించాడు. ఆఫ్టర్ ఆల్ సుత్తితో కొట్టినందుకు $10,000 వచ్చినాయండి, డీటెయిల్గా బిల్లు పంపని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పంపించారు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే సుత్తితో కొట్టిన దానికి $2, సుత్తితో ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు $9,998 అవుతాయని బిల్లు పంపించాడు అనమాట. అంటే ఆలోచించండి, ప్రాబ్లము ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవటం ఈజీ అయి ఉండొచ్చు, కానీ ప్రాబ్లం అసలు ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం. అది కేవలం అనుభవం ద్వారా మాత్రమే మన ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. అది అనుభవ జ్ఞానం అనమాట. సో ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి మనల్ని ఆశ్చర్యంలోకి గురి చేశాడంటే కనుక అతను తెలివితేటలు కలిగినోడని చెప్పి, జ్ఞానం కలిగినోడని చెప్పి మనమంతా నమ్ముతూ ఉంటాం. ఇంకో పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు జనరల్గా, కానీ నేననేది ఏంటంటే అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. ఎందుకంటే జ్ఞానం ఉండటం పెద్ద విషయం కాదు, కానీ దాన్ని అప్లికేషన్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక సెల్ ఫోన్ ఉంటుంది. బ్యాటరీ రూపంలో ఉన్నది ఇట్స్ ఎ పొటెన్షియల్ నాలెడ్జ్. ఈ బ్యాటరీని తీసుకొచ్చి ఈ సెల్ ఫోన్లో కనెక్ట్ చేసినప్పుడు అది వెలుగుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది ఎగ్జిక్యూట్ చేయటం వల్ల అది గొప్ప విలువైనదిగా ఉంటుందన్నమాట. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, బట్ లైఫ్లో ఆ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని అప్లై చేయడం మర్చిపోతారు. అక్కడే అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేటటువంటి విషయం జ్ఞప్తికి వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి మాత్రమే పెద్ద పెద్ద ఐడియాలు వచ్చి చాలా నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, చాలా స్కిల్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా పెద్ద ఐడియాస్ ఉంటూ ఉంటాయి. జనరల్గా మనం షూకి పాలిష్ వాడుతూ ఉంటాం. పాలిష్ కంపెనీలో ఒక మంచి బ్రాండ్ చెర్రీ అనేటటువంటి పాలిష్ది బ్రాండ్ ఉంది. మంచి పబ్లిసిటీ ఇచ్చారు, గ్రాండ్ ఓపెనింగ్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదేంటంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడుతున్నారు. ఈ టైంలో ఎవరికి ఐడియా రావట్లేదు. ఆ టైంలో ఒక లోవర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక లేబరు ఒక ఐడియా ఇచ్చాడు. అదేంటంటే ఈ మూత పక్కన ఒక సైడ్ ఒక చిన్న కర్వ్ లాంటిది పెట్టండి, దాన్ని కనుక ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా పైకి వచ్చేస్తుంది కస్టమర్స్కి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదని చెప్పాడు. సో ఆ బ్రైట్ ఐడియా, ఆ జ్ఞానంతో ఇచ్చినటువంటి మంచి ఆలోచన ఈ చెర్రీ పాలిష్ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకో పాయింట్ ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అంటే నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్కి తండ్రి ఒక అతను ఉన్నాడు. ఆయన ఒక 5 నెలలు పాల వ్యాపారం చేశాడు. ఆ తర్వాత 6 నెలలు సమోసా బండి వ్యాపారం చేశాడు. ఆ తర్వాత 6 నెలలు టెంట్ హౌస్ చేశాడు. ఆ తర్వాత 6 మంత్స్ క్యాషియర్గా పనిచేశాడు. ఆ తర్వాత 6 మంత్స్ వంట పని చేశాడు. అంటే ఇలా ఎవ్రీ 6 మంత్స్కి ఒక ఫీల్డ్ మారుతూ ఉండేవాడు అనమాట. సో లాస్ట్కి అతను అన్ని విషయాల్లో నాకు అవగాహన ఉంది, నేను గొప్ప ఆల్రౌండరు అని అనుకున్నాడు. తీరా చూస్తే 60-70 ఏళ్ళకి ఏమీ సంపాదించకుండా, లైఫ్లో ఏమీ సాధించకుండా ఒంటరిగా వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ కంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ వన్ అంటాం బెటర్. అంటే అన్ని విషయాల్లో ఎంతో కొంత తెలుసుకోవటం కంటే ఏదో ఒక విషయంలో పూర్తిగా తెలుసుకోవటం చాలా ఉత్తమం. అందుకనే మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ ఒక మాట అంటాడు. అదేంటంటే 10,000 కిక్స్ తెలిసినోడి కంటే కూడా ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడికి నేను చాలా భయపడతాను. మ్యాచ్ ఓడిపోవటానికి కూడా సిద్ధపడేటటువంటి పరిస్థితి ఉంటుంది, అంత భయం నాకు అటువంటి వ్యక్తి అంటే అని చెప్పి అంటాడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే బిస్మిల్లా ఖాన్ అనే వ్యక్తి పేరు మీరందరూ వినే ఉంటారు. ఆయనకి డ్రైవర్ రాలేదు, ఏమన్నా ఇంట్లో మీరు కొంచెం డ్రైవ్ చేయండి అని వాళ్ళ మిస్సెస్ అడిగితే ఆయన డ్రైవ్ చేయలేకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే నీళ్లు చెడిపోయి కొంచెం మోటార్ బిగించండి అంటే ఆయన మోటార్ బిగించలేకపోవచ్చు. లేకపోతే డాక్టర్ లాగా సర్జరీ చేయలేకపోవచ్చు, ఇంజనీర్ లాగా కన్స్ట్రక్షన్ చేయలేకపోవచ్చు. కానీ బిస్మిల్లా ఖాన్ చేసే పని ఒకటే. అదేంటంటే షహనాయి అనేటటువంటి ఒక వాయిద్యం ఉంటుంది. అక్కడ నార్త్లో ఆ ఫోక్ సాంగ్స్కి వాటికి వాడుతూ ఉంటారు. ఆ షహనాయిని
అద్భుతంగా వాయించగలిగినటువంటి దిట్ట బిస్మిల్లా ఖాన్. దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు 10-15 గంటల పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్కి పెద్దగా క్రికెట్లు ఆటాలో ఫుట్బాల్ ఆటాలో తెలియకపోవచ్చు, కానీ అతను ఎన్నుకున్నటువంటి రంగంలో అతను మాస్టర్గా, జీనియస్గా అతను ప్రావీణ్యం సంపాదించాడు. కాబట్టి అతను భారతరత్నగా నిలిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, రకరకాల విషయాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించి ఏ విషయంలోనూ పూర్తి జ్ఞానం రాకుండా ఉండటం కంటే ఏదో ఒక విషయంలోనైనా పూర్తిగా మాస్టర్గా, జీనియస్గా ఎదగటం మేలు అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నాలెడ్జ్ని ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి విషయం కనుక మనం వస్తే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అనుకోవటం, ఈగోని పక్కన పెట్టాలి. అంటే గర్వం, అహంకారం, మిడిసిబాటుతనం ఇటువంటి పదాలని మనం దూరం చేసేయాలి. ఎందుకంటే మనకంటే చిన్నవాడు, మనకంటే జూనియరు, లేకపోతే మనకంటే బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఈగో జ్ఞానాన్ని స్టాప్ చేస్తుంది. మనము ఎప్పుడు అలర్ట్గా, ఓపెన్ మైండెడ్గా ఉండటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ చేయటం వల్ల నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది. ఉదాహరణకి ఎప్పుడన్నా మనం పడుకుంటే కనుక యాపిల్ చెట్టు నుంచి యాపిల్ కనుక పడింది అనుకోండి, మనం జనరల్గా ఫీల్ అవుతాం. కానీ సర్ ఐజాక్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తి పెరట్లో పడుకున్నప్పుడు అతని మీద యాపిల్ పడినప్పుడు అతను అడిగాడు, యాపిల్ కిందకే ఎందుకు పడింది అని క్వశ్చన్ చేశాడు ప్రపంచం. అదే మనమైతే ఇంకో 2 యాపిల్ పడితే బాగుండు, కాస్త తినడానికి మనకు మంచిగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. లేదంటే మన తల్లిదండ్రులు లేకపోతే మనమో మన పిల్లలు ఎవరైనా అడిగితే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఎందుకంటే వీడికి విచిత్రమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయని మనం ఫీల్ అవుతాం. కానీ ఐజాక్ న్యూటన్ టీచర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రపంచం దగ్గర నుంచి కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే తనే ఓన్గా పరిశోధన చేసి ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని కనిపెట్టాడు. అదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ లేకపోతే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఇంటర్నెట్ కానీ శాటిలైట్స్ కానీ ఏవీ లేవు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఒక గొప్ప టెక్నాలజీ ఒక వ్యక్తి అడిగినటువంటి క్వశ్చన్ వల్లే మనకి అంత ఫెసిలిటీస్ వచ్చింది. సో వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ ఎడ్యుకేషన్, వితౌట్ వెదర్ రిపోర్ట్ ఇవన్నీ మనం ఊహించలేము. అదంతా ఒక న్యూటన్ వల్ల మాత్రమే కలిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, దీనికి ఎందుకు ఈ కారణం అని చెప్పి క్వశ్చన్ చేయటం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా మన జీవితాల్లో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరందరూ నేర్చుకొని ఇతరులకి ఈ వీడియోని షేర్ చేసి మంచి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.